అందరికీ హాయ్. కాకినాడ టు విజయవాడ, విజయవాడ టు శ్రీశైలం వెళ్ళే ట్రిప్లో మొత్తం తెలుసుకుందాం, మాట్లాడదాం. విజయవాడ రీచ్ అయిపోయాం టైంకి. అండ్ టైం 9:49 అయింది. విజయవాడ వచ్చింది. నెక్స్ట్ విజయవాడ చూద్దాం. స్టేషన్ నుంచి నడుచుకొని వచ్చాం. బ్యాక్ సైడ్ నుంచి వస్తే చాలా రోడ్డు అండ్ కొండ దగ్గర వస్తాం. ప్రజెంట్ దగ్గరికి వెళ్తాం. కృష్ణానది దగ్గర ఉన్నాం. అగో స్నానం చేసేది. కాసేపట్లో స్నానం చేసి కొండకి వెళ్దాం దర్శనం చేసుకోవడానికి. దారిలో మీకు అన్ని వివరంగా చెప్తాను. స్నానం అయిపోయింది. మళ్ళీ తడి బట్టలు వేసుకున్నాం. బట్ చాలా చల్లగా ఉన్నాయి. ట్రై చేయాలి. చూద్దాం, దర్శనం వెళ్దాం. రైల్లో నడుస్తున్నాం. మ్యాక్సిమం దర్శనం 5 hours పడుతుంది. కంప్లీట్ అయిపోయింది. మెట్లకి కిందకి వెళ్తాం. దర్శనం గంటపాటికి 1:30 అయింది. చాలా అమ్మవారి 108 మెట్లు కింద దాకా. అన్నప్రసాదం అన్నప్రసాదం కమిటీ హాల్లోని రూమ్లో పెట్టేవారు. ఇప్పుడేమి ఎలా పెడుతున్నారు, గవర్నమెంట్ డబ్బు ఎక్కువ అయిపోయినట్టుంది. సో అందుకే ఎలా పెడుతున్నారు. సో కష్టమే, లైన్ మూవ్ అవ్వట్లేదు. చాలా కష్టపడితే దొరికింది. కథం. ఇప్పుడు విజయవాడ టు శ్రీశైలం. అయిపోయింది. భోజనం చేసి శ్రీశైలం తీసుకొని బస్ స్టాప్కి వెళ్తున్నాం. అలా బస్ స్టాప్కి వెళ్ళి శ్రీశైలం వెళ్ళాలి. బస్ స్టాప్లో టికెట్ తీసేసుకున్నాం. కానీ ఏంటంటే బస్ 10 గంటలకి. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో బస్ 10 గంటలకి ఎక్కిన శ్రీశైలం వెళ్ళేటప్పటికి మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు. అప్పటిదాకా శ్రీశైలం పైకి వెళ్ళడానికి ఉండదు, క్లోజ్ చేస్తారు. సో నైట్ ఇంకా మాకు విజయవాడలో వెయిట్ చేసే టైం 5 hours ఉంది. సో అందుకే అలా తిరుగుతున్నాం. బస్ ఎక్కాం. బయలుదేరుతుంది. టికెట్ వచ్చి 530 అండ్ రిజర్వేషన్. శ్రీశైలం మార్నింగ్కి చేరుకుంటుంది. మిగతాది డీటెయిల్స్ ఆన్లైన్ ఇస్తాం.
తిరగలేం కదా. స్నానం చేయడానికి పాతరంగ దగ్గరికి వెళ్తున్నాం. మా ఊడు గుంజి చేయించుకుంటాడంట. పర్లేదు చేసాకండి. మనం బస్సు దిగిన వెంటనే స్ట్రైట్గా వస్తే స్థలాలు అంటే గుండె చేయించుకున్న ప్రతి ఒక్కరు తలవడానికి దారిలోనే ఉంటుంది. స్ట్రైట్గా వెళ్ళిపోతే పాతాళగంగ. నేను బస్సు దిగిన ఒక్క 10 మీటర్స్ దూరం వెళ్ళి లెఫ్ట్ తిరిగితే గుడికి. ఇప్పుడు స్నానం అయింది. మెట్లకు వస్తున్నాం. పాతాళగంగ నుంచి పైకి చాలా కష్టం మెట్లు అక్కడ. గుడి దగ్గర తింటాడు. మనం రైట్ సైడ్ని వెళ్ళాలి సీరు దర్శనంకి. మటక్క మట్ట మట్టయంబ కాల తండ రోజున శివం 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 హరహరేర నందిని వినాశ పాకు పంజురాసురతృగంధ సంపతే ప్రమోదమార మానసే. గుడి దగ్గరికి వస్తాం. గుడి దగ్గరలో ఉన్నాం. లైన్లోకి వెళ్ళాలి. బట్ చాలామంది జనం ఉన్నారు. క్రౌడ్ గట్టిగానే ఉంది. చూడాలి ఎంతమంది ఉన్నారు. దర్శనం అయిపోయింది. అండ్ వచ్చేదాల్లో భోజనం కూడా పెట్టారు. అద్భుతంగా ఉంది. ఆంధ్ర భోజనం అనిపించింది. ఒక అప్పడం, 2 కూరలు, సాంబార్, పెరుగు, మజ్జిగ అన్ని కామన్. కానీ అప్పడం ఉంది అది బాగుంది. అండ్ ఇప్పుడు 5 గుళ్ళు వేస్తున్నాం. మధ్యకి 100 రూపాయలు. గణపతి శ్రీశైలం వచ్చినట్టు ఈయనకి చెప్తే ఈయన రాసుకుంటాడు మనం శ్రీశైలం వచ్చామని. లలితాదేవి పీఠం అక్కేశ్వరం. లలితాదేవి పీఠం పైన ఓకే. శ్రీ లలితాదేవి పీఠం ఇది అక్కేశ్వరం. అక్కేశ్వరం గుడిలో ఉన్నాయి.
లలిత మాట. సుబ్రహ్మణ్యేశ్వర వారి సుబ్రహ్మణ్యం వారి గుడి. ఇది శ్రీ లలిత మాత పీఠం. ఇలా కిందకి వెళ్తాయి. పాలధార పంచదార ఏదో అంట శిఖరం ధార. ఇక్కడ లోపలికి వెళ్ళాలి ఇలాగే. అండ్ ఇందాక లలితాదేవి శక్తిపీఠ ఈ లోపలికి వెళ్ళాలి. మనం వచ్చింది అది కాల్ వస్తుంది. 150 స్టెప్స్ దిగాలంట కిందకి వెళ్ళాలంటే. 150 స్టెప్స్ అంటే చాలా కష్టం. నూట 50 మెట్లు. చాలా పంచదార తాగుతున్నాను. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. అందరూ తాగుతున్నారు పాలధార పంచదార. నేను కూడా తాగాను. ఇవి అయితే పాల టేస్ట్ ఉన్నాయి, అవి పంచదార టేస్ట్ తీయగా ఉన్నాయి. బట్ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. మొత్తం చూసారా ఎక్కడా లేదు. మొత్తం అందరూ తాగుతున్నారు వాటర్. సేమ్ ఇవైతే పాల టేస్ట్ ఉంది, అవి పంచదార టేస్ట్. కానీ ఇది దేవుడి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా సైంటిస్టులు కూడా అంతపట్లేదు. ఇదంతా మల్లికార్జున స్వామి వారు దేవుడు లేదనుకుంటున్నాను. నేనైతే నమ్ముతున్నాను పూర్తిగా. మీరు కూడా నమ్ముతారని కోరుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఇదే వాటర్. ఇది పందార, ఇది పాలధార. బట్ రెండు కలిసి వస్తున్నాయి. బట్ ఇది మాత్రం తీయగా ఉన్నాయి, ఇది మాత్రం పాల టేస్ట్ ఉన్నాయి. శివాలయం ఉంది. దీనికి తలుపులు వేసేసి ఉంది. బట్ ఏ దేవుడో కూడా తెలియదు. మ్యాక్సిమం శివాలయమే. ఇలా లోపలికి వస్తే మొత్తం కొండలే. ఇయే ఒరిజినల్ ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్ట్ ఇదే. ఆ చెట్టు చూడండి ఎలా ఉందో. ఎన్నో ఏళ్ళగా ఆ చెట్టుకి కొండలకి ఎత్తుక్కొని ఉన్నట్టుంది. మొత్తం లోయలే. కానీ చూడండి చెట్టు అద్భుతంగా ఉంది. బట్ మొత్తం కొండెక్కి ఇలా వచ్చాం. ఇది ఎక్కడంటే పాలధార పంచదార దగ్గర. లోపలికి వస్తే కనబడుతుంది. ఇదే పాలధార ఖచ్చితంగా వస్తే ప్లేస్ ఉంది శ్రీశైలంలో. బట్ ఆ ప్లేస్ మాత్రం హైలైట్ ఉంది. బట్ ఖచ్చితంగా మర్చిపోకండి, విజిట్ చేయండి. ఇది పైకి వెళ్ళే దారి. అండ్ ఇప్పటికి 4 ప్లేసెస్ కంప్లీట్ అయినాయి. ఇంకొకటి ఉంది శిఖరం, కైలాస శిఖరం వెళ్తున్నాం ఇప్పుడు. అది చూద్దాం. కనబడుతుంది ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలంట. శ్రీశైలం శిఖరం 300 మెట్లు ఉంటాయి. పై వస్తాం. ఇక్కడి నుంచి చూసి అక్కడికి వెళ్ళాలి. శ్రీశైల శిఖరం. శ్రీశైలం శ్రీశైల శిఖరం. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం దగ్గరికే పోయి చూసేసి టెలిస్కోప్ నుంచి కనిపిస్తుంది. 5 రూపాయలు చూద్దామా? ఎవరికి కనపడదమ్మా.
కైలాస శిఖరం. అక్కడి నుంచి వస్తే మనకు గుడి గోపురం కనబడుతున్నాం. దాంట్లో చూస్తే మళ్ళీ జనం ఉన్నారు, మళ్ళీ చాలా అదృష్టవంతులు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. బట్ కిందకి వస్తే కింద శివాలయం ఉంటుంది. స్వామిని దర్శించుకొని ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఓకే, మనిషికి 100 రూపీస్ తీసుకున్నారు. మొత్తం టోటల్గా 800. 8 మంది ఉన్నాం. 5 గుళ్ళు చూపించాడు దేవాలయం. దాంట్లో చివరిది కైలాస శిఖరం. బట్ అద్భుతంగా ఉంది. బట్ మీకు కనిపిస్తుంది కదా, అదే పాతాళగంగ. ఇలా కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఫోన్లో కనబడకపోవచ్చు. అదే మన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. ఇక్కడి నుంచి మొత్తం కనబడుతుంది. ఊరు మొత్తం వండర్ఫుల్ ప్లేస్. ఖచ్చితంగా వస్తే చూడండి ఇక్కడ. శ్రీశైలం బస్ స్టాప్. ఆటోకి బస్ స్టాప్కి 20 తీసుకుంటాడు. రామేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాం. కరెక్ట్గా 3 అయింది. గుంటూరు రావడానికి 12 అయింది. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని మనిషికి 100 రూపీస్ ఆటో ఇక్కడ దాకా వచ్చాం. భీమేశ్వర స్వామి గుడి కనబడుతుంది కదా వెనకాల. దర్శనం ఓపెన్ 4కి చేస్తారనుకుంటా. బట్ దర్శనం మాత్రం 6 o'clockకి. సో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ టు సామలకోట. స్థానాలు రేవు. అదే గోపురం మన ద్రాక్షారామంలో, సామలకోటలో, పాలకొల్లులో ఇంకొక లేదు. ఇది అమరావతి. సేమ్ యాక్సెస్ 5 గుళ్ళు ఒకలాగా ఉంటాయి. పంచరామ క్షేత్రాలు. ఇదందరూ ఈ గుళ్ళు దేవతలు స్థాపించని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. బట్ లాస్ట్ స్థాపించింది సామలకోట. అక్కడ గోడ కడుతుంటే తెల్లవారిపోతుందని చెప్పి దేవతలు వస్తుందని చెప్పి వెళ్ళిపోయారంట. ఆ గోడ నిసరికట్ట పడిపోతుంది. సేమ్ యాక్సెస్ అన్నీ ఒకలాగా ఉన్నాయి. 5 గుళ్ళు సేమ్ యాక్సెస్ ఒకలాగా ఉన్నాయి. అండ్ లోపల చూద్దాం ఎలా ఉంటుంది.
లైన్లోకి వస్తాం, దర్శనం లైన్లోకి. దర్శనంకి వెళ్తున్నాం. మార్నింగ్ 6 అయింది. చాలా చలిగా ఉంది. దర్శనం అయిపోయింది. గోయింగ్ బస్ స్టాప్కి వెళ్ళాలి. బస్ స్టాప్ నుంచి విజయవాడ నుంచి సామర్లకోట, కాకినాడ. గోపురం బయటకు వచ్చేసాం. దర్శనం అయిపోయింది. బస్ స్టాప్కి ఈ గోపురం ఎదురుకుంటే స్ట్రైట్ రోడ్లో వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది బస్ స్టాప్. 1 కిలోమీటర్ ఉంటుంది నడుచుకుని వెళ్తే. విజయవాడ బస్ స్టాప్. రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వచ్చేసాం. బట్ ట్రైన్ మిస్ అయింది. మళ్ళీ ట్రైన్ 1:30కి ఉంది. ఇంకా 2 అవర్స్ టైం ఉంది కదని చెప్పి మళ్ళీ దర్శనానికి వెళ్తున్నా. విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నా. మళ్ళీ చూద్దాం. ఖాళీగానే ఉంది, కొంచెం పర్లేదు. ఇవాళ 2 సార్లు దర్శనం చేసుకొని ట్రైన్ అందుకుంటే ఓకే, వాళ్ళతో కలిసిపోతాను. లేకపోతే నేను సింగల్కి వెళ్ళిపోతాను. కానీ దర్శనం అయిపోయేటట్టుంది, ఖాళీగా ఉంది. బయటికి వెళ్ళే దారి